నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఈ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రానని మాత్రం చెప్తున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అవ్వే అవకాశాలు ఉన్నాయా? మరి ఏ ఎమ్మెల్యే అయితే రాగో వాళ్ళ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ రావు గారు. సార్ నమస్తే. సార్ సార్, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సెషన్స్ మొదలు కానున్నాయి. మరి ఈ నేపథ్యంలో మొన్న ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు, అసెంబ్లీ గురించి అడిగితే హైకోర్టులో పిటిషన్ ఉందని ఏదో పొంతన లేకుండా మాట్లాడిన దాఖలాలు చూసాను సార్. మరి ఇంతకీ అసలు వైసీపీ నుంచి 11 మంది కూడా అసెంబ్లీకి రాకపోతే ఏ విధంగా ఉంటుందంటారు? అంటే డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి అని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. వారిపైన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారంటారా? లేదంటే వారిని అసెంబ్లీకి పంపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవటం వెనక ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజా జీవితం మీద లేకపోతే ప్రజా సమస్యల మీద ఉన్న అవగాహన, వీటి గురించి చర్చించే సమయంలో ఈయనకున్న ఆ పరిజ్ఞానం బయటపడే అవకాశం అక్కడ చర్చల్లో భాగంగా బయటపడే అవకాశం ఉంటుంది. గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విషయమైనా వీళ్ళు వాళ్ళని ప్రతిపక్షాలను వీళ్ళని మాట్లాడనీయకుండా చేసే పరిస్థితుల్లో ఉండటం వలన ఈయన నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు లేకపోవటం వల్ల 11 మంది ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితులు వచ్చినప్పుడు ఈయన పరిజ్ఞానం, ప్రజా జీవితం మీద ఈయనకున్న పరిజ్ఞానం బయటపడే అవకాశాలు ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల మీద ఇప్పుడు ఏమైనా తప్పులు దొరికినట్టయితే ప్రజా జీవితంలో పూర్తిగా అబాసుపాలయ్యే పరిస్థితి ఉంటుంది అని ఆయన ముందుగానే గ్రహించి అసలు వెళ్ళకపోతే ఏ గొడవ ఉండదు అనే పరిస్థితుల్లో ఆయన దాట వేసే ధోరణిలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మంది డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి, డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే రీసెంట్ గా చూసాం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి, పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బై ఎలక్షన్ జరిగినప్పుడు ఆ బై ఎలక్షన్ లో ఈయన పరిస్థితి, ఈయనకున్న స్థానికంగా ఆయన ప్రాంతంలోనే ఆయనకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనేది స్పష్టంగా బయటపడింది. మీరు చెప్పినట్టుగానే పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల తర్వాత మన పైన తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది, మనం అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని చెప్పి ముఖ్య నేతలు కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కొందరు చెప్తున్నారు. మరి వారి మాట అయినా జగన్మోహన్ రెడ్డి వింటారంటారా? లేదు అంటే ఇదే ధోరణిలో ప్రవర్తిస్తారంటారా? ఖచ్చితంగా విని తీరాల్సిందే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈయన కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దానికి హాజరు కాకపోయినా అసెంబ్లీ సమావేశాలకి కనీస పరిజ్ఞానం ఉన్న నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఇప్పుడు గెలిచిన వాళ్ళలో కనీస పరిజ్ఞానం ఉండి అసెంబ్లీలో మాట్లాడగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళని అక్కడికి అటెండ్ అయ్యే పరిస్థితి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అలా కూడా చేయని పక్షంలో వీళ్ళకి ప్రజాస్వామ్యం అన్నా, లేకపోతే ప్రజల యొక్క సమస్యలన్నా, లేకపోతే ప్రజా జీవితంలో రాజకీయాలన్నా ఏదో తప్పించుకునే ధోరణిలో రాజకీయం చేస్తున్నారే కానీ వీళ్ళకి సరైన ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ నడపాలని అనే ఆలోచన కానీ, అలా నడవాలి అనే వీళ్ళ అవగాహన కానీ వీళ్ళకి లేదు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. ఒక పక్క స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, మరో పక్క డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, ఈసారి మీరు అసెంబ్లీకి రావాల్సిందే, రాకపోతే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి. వీటిని కూడా వాళ్ళు బేఖాతరు చేస్తే వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇక అంటే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్తారా? ఏం చెప్తారు? తెలిసి ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి వరకు రాదు అనుకుంటాను. ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితిలో ఉన్న వీళ్ళ డిస్క్వాలిఫై చేసే విషయంలో కూటమి ప్రభుత్వమే కొంచెం సమయం పాటిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు రాద్ధాంత ధోరణిలో రాజకీయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అన్యాయంగా డిస్క్వాలిఫై చేశారు, మిమ్మల్ని ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి మేము ప్రజలని ప్రశ్నిస్తామని అసెంబ్లీలో మేము ప్రజల కోసం పోరాడతామని చెప్పి మమ్మల్ని రాకుండా చేయటం కోసం అని చెప్పి మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు అనే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ వీళ్ళు వీళ్ళు రాద్ధాంతం చేసే ధోరణి ఎలా ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తెలుసు. కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళని డిస్క్వాలిఫై చేయటంలో సమయం పాటిస్తారని చెప్పి నేను అనుకుంటాను.
మరి మొత్తానికి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడు, కాకపోతే మిగతా ఎమ్మెల్యేని పంపిస్తారా పంపించరా అనేది సస్పెన్షన్ లో ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.